భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య డిసెంబర్ 26 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత టీమిండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా ఈ సిరీస్ ద్వారా రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. సీనియర్ పేసర్ మహమ్మద్ షమి ఫిట్నెస్ కారణాలతో సిరీస్కు దూరం అయ్యాడు. ఇక టీమిండియా తుది జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. ఎవరికి చోటిస్తారు, ఎవరిని పక్కన పెడతారు, రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసేదెవరు, విరాట్ కోహ్లీ 4వ స్థానంలో వస్తాడా లేక వన్డేలో బరిలోకి దిగుతాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు కోసం తన తుది జట్టును ప్రకటించాడు. రోహిత్ శర్మకు జోడిగా శుభమన్ గిల్ కాకుండా జైస్వాల్ను పంపాలని గవాస్కర్ సూచించాడు. కీలకమైన 4వ స్థానంలో విరాట్ కోహ్లీని ఆడించాలని పేర్కొన్నాడు. వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కు ఓటు వేశాడు. శ్రేయస్ అయ్యర్ను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా జట్టులోకి తీసుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు తుది జట్టులో చోటు కల్పించాడు. బుమ్రా, మహమ్మద్ సిరాజ్లో కలిసి ముఖేష్ కుమార్ ఫేస్ బాధ్యతలు పంచుకుంటాడని చెప్పుకొచ్చాడు. టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సైతం తన తుది జట్టును ప్రకటించాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, జైస్వాల్ను తీసుకున్నాడు. టెస్టుల్లో గత కొన్నేళ్లుగా చటేశ్వర పుజారా ఆడుతున్న వన్డౌన్ స్థానాన్ని శుభమన్ గిల్తో భర్తీ చేశాడు. విరాట్ కోహ్లీ ఎప్పటిలాగానే 4వ స్థానంలో ఎంచుకున్నాడు. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే అశ్విన్, జడేజాల్లో ఒకరిని జట్టులో తీసుకున్నాడు. ఫేస్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాగూర్ జట్టులోకి రావాలని, ప్రసిద్ధ కృష్ణ కూడా డెబ్యూ చేస్తాడని పేర్కొన్నాడు. బుమ్రా, మహమ్మద్ సిరాజ్ల పేస్ దళాన్ని నడిపిస్తారని గంభీర్ వివరించాడు.